వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పీపీపీ మోడల్ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరిగించిన గురుమూర్తి, ఎంపీ గురుమూర్తి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే గురుమూర్తి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న చర్చ ఎందుకు జరుగుతూ ఉంది? నిజానికి గురుమూర్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డికి ఏ చిన్న ఇష్యూ వచ్చినా దగ్గరుండి గురుమూర్తి చూసుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి వెంబడే ఉండేవాళ్ళు ఆయన. జగన్మోహన్ రెడ్డికి సపరేలు చేయడం దగ్గర నుంచి ఏ చిన్న అనారోగ్యానికి సంబంధించి హెల్త్ ఇష్యూ వచ్చినా గురుమూర్తి దగ్గరుండి చూసుకునేవాళ్ళు. అందుకే తిరుపతి బై ఎలక్షన్ వచ్చిన రోజున, ఉప ఎన్నిక వచ్చిన రోజున ఎంపీ స్థానానికి ఎంతోమంది పోటీలో ఉన్నా, ఆ రోజు దుర్గాప్రసాద్ లాంటి వాళ్ళ ఫ్యామిలీ పోటీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కాదని గురుమూర్తిని ఆ రోజు ఎంపీగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తిరుపతి బై ఎలక్షన్ ఈజీగా గెలుచుకుంది. సో అడ్డగోలుగా అక్రమాలు చేసి మరి ఎక్కడో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఓటర్లను తెప్పించారు, దొంగ ఓటర్లను. సో ఓకే, ఆ రోజు మిగతా ప్రతిపక్షాలు కూడా అంతగా పోటీ ఇవ్వలేకపోయినాయి. అదే గురుమూర్తిని మళ్ళా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. సో మళ్ళా ఆయన ఎంపీ కావడం జరిగింది. సో అంటే గురుమూర్తి అంటే ప్రత్యేకంగా ఒక గుడ్ విల్ ఉంది ఆ పార్టీలో. కొంచెం డిఫరెంట్, మిగతా ఎంపీల కంటే కూడా కొంచెం బాగా చదువుకున్న వ్యక్తి. ఎప్పుడు మిగతా గోరంట్ల మాధవ్ తరహాలోనో ఇంకొకరి తరహాలోనో బూతులు మాట్లాడిన వ్యక్తి అయితే కాదు. కొంత డిగ్నిటీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈయన అసలు వైఎస్ఆర్సీపీలో ఉండాల్సిన వ్యక్తి కాదనే చర్చ కూడా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లో కూడా ఉంటారు గురుమూర్తి. అలాంటి గురుమూర్తి జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బంది తీసుకొచ్చారు అంటే అక్కడికే మనం వస్తూ ఉన్నాం, మెడికల్ కాలేజీ అంశం. సో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ దీన్ని ఒక 4 నెలలుగా చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నోట్లోంచి పీపీపీ అనే మోడల్ గురించి మాట వచ్చిందో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ని ఏదైతే ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నారు ఎప్పటి నుంచో. అంతేకాదు దీని మీద మొత్తం ర్యాలీలు తీశారు వైఎస్ఆర్సీపీ నేతలంతా. దీని మీద జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం లాంటి చోటకు వెళ్ళి ఓ పోరాటం చేస్తానంటూ పిలుపునిచ్చారు. కోటి సంతకాల కార్యక్రమం కూడా చేపట్టారు. అసలు ఇంతకీ ప్రభుత్వం వైపు నుంచి దానికి సంబంధించి పీపీపీ మోడల్కి సంబంధించి ఒక విధి విధానాల రూపకల్పనే జరగలేదు. ఎట్ ద సేమ్ టైం కోర్టుకు కూడా వెళ్ళారు వీళ్ళు. కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం దగ్గర తగినంత స్థాయిలో నిధులు లేనప్పుడు ఏదైతే ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటే తప్పేంటి అని కూడా క్వశ్చన్ చేసింది. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచిన 104 కానీ 108 కానీ ఇవన్నీ కూడా ఏదైతే ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉన్నవే ప్రభుత్వంతో పాటు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉంటుంది చాలా అంశాల్లో. జగన్మోహన్ రెడ్డి ఒకసారి రీకాల్ చేసుకోవాలి ఆయన చేసిన ఏదైతే పరిపాలన విషయంలో కూడా. దెన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నారు. సో మెడికల్ కాలేజీ ఏ స్థాయిలో ఆ రోజు పునాదుల వరకు వేసేసి ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ తాను తెచ్చిన వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ అంశం మీద కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూలో మెడికల్ కాలేజ్ అంశాన్ని వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకొస్తూ ఉంది. ఆ పార్టీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఈ అంశాన్ని చాలా ఈ అంశం మీద కొంతమంది అయితే జెన్జెడ్ రెవల్యూషన్ రావాల్సిందే ప్రభుత్వం మీద అన్నట్టుగా రెచ్చగొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్గా దీని మీదే కోటి సంతకాలు సేకరణ చేశారు. అది కూడా ఏ సంతకాలు చేశారు, ఎక్కడ చేశారు, ఎక్కడి నుంచి చేశారు అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. అవన్నీ ఫేక్ సంతకాలు అనేసి గవర్నర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. గవర్నర్ దగ్గర నుంచి కూడా ఇదే క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి, జగన్మోహన్ రెడ్డికి ఎదురయ్యాయి. సో అదంతా సరే, ప్రభుత్వాన్ని ఏదో ఒక ఇష్యూలో వాళ్ళు టార్గెట్ చేయాలి కాబట్టి ఈ అంశం ఎంచుకున్నారు అని అనుకోవచ్చు మనం. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఒక సీరియస్ చర్చ ఏంటంటే ఈరోజు మెడికల్ కాలేజీ అంశం మీద దాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నారు. కానీ ఆ పార్టీ సొంత పార్టీ ఎంపీ గురుమూర్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు ఈ విషయంలో. ఏం జరిగింది కేంద్ర స్థాయిలో అంటే ఇక్కడ మెడికల్ కాలేజీ అంశం మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పీపీపీ మోడల్ గురించి నీతి ఆయోగ్ రిఫర్ చేసింది. పీపీపీ మోడల్ ఉండాలి మెడికల్ కాలేజీ సర్వైవ్ కావాలంటే అని చెప్పేసి. సో దీని మీద ఒక స్థాయి సంఘాన్ని, స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్. కొంతమంది ఎంపీలతో కలిసి, 9 మంది ఎంపీలతో కలిసి. సో ఆ 9 మంది ఎంపీలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న గురుమూర్తి కూడా ఒక సభ్యుడు. వీళ్ళంతా కలిసి అన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలను కూడా సందర్శించారు. అన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ పీపీపీ మోడల్లో నడుస్తున్న మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళు సందర్శించారు. చాలా చోట్ల మొత్తం స్టడీ చేశారు. వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, స్టడీ చేశారు. దేశం మొత్తం తిరిగింది ఈ కమిటీ, ఈ 9 మంది సభ్యులు ఉన్న కమిటీ. తిరిగి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పీపీపీ మోడల్ ఏదైతే ఉందో, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో అమలు జరపచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అటు నడిపే వాళ్ళకు కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయనే అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆమోద ముద్ర వేశారు. కేంద్రానికి నివేదిక ఇచ్చేటప్పుడు
వీళ్ళంతా పీపీపీ మోడల్కు పూర్తి స్థాయిలో తాము ఆమోదం తెలుపుతున్నట్టు ఒక ఆమోద ముద్ర వేయడం జరిగింది. దాంట్లో ఆ డాక్యుమెంట్స్ మీద గురుమూర్తి కూడా సంతకం చేశారు. అంటే గురుమూర్తి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు. గురుమూర్తి ఈరోజు సంతకం చేశారు అంటే అది వైఎస్ఆర్సీపీకి సంబంధించి సంతకం చేసినట్లే. వైఎస్ఆర్సీపీ తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఎంపీ ఆయన అటు పార్లమెంట్ని. సో ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ స్టాండ్ అక్కడ పీపీపీ మోడల్కి అనుకూలమైనట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజున నేను పీపీపీకి వ్యతిరేకం అంటూ గగ్గోలు పెడతా ఉన్నారు. క్లియర్‌గా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఓన్లీ ప్రైవేట్ భాగస్వామికే ఇవ్వము, ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటుంది అనేసి. అక్కడే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా చాలా దారుణంగా గగ్గోలు పెడతా ఉన్నారు. అసలు మెడికల్ కాలేజీ విషయంలో ఎవరైనా ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకొస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తామని చెప్పి కూడా థ్రెటన్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంత దూరం వెళ్ళారు. మరి ఈరోజు గురుమూర్తి తన సొంత పార్టీ ఎంపీనే ఆ స్థాయిలో ఆ అంశానికి మద్దతు తెలిపితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక చర్చ. ఈరోజు గురుమూర్తి జగన్మోహన్ రెడ్డిని ఆయన టీంని అడ్డంగా కోటి సంతకాల సేకరణ కావచ్చు, ఇంకో విషయంలోనైనా అడ్డంగా సూపులో పడేశారని అనుకోవాలి. తన సొంత పార్టీ ఎంపీ ఈ విషయంలో ఆయన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్నాలెడ్జ్ లేదు. ఒకవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తన ఎంపీ మద్దతు తెలిపినా కూడా జగన్మోహన్ రెడ్డికి అది కనీసం సమాచారం లేదా? ఇవన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి పీపీపీ మోడల్ విషయంలో డ్రామాలు ఆడుతున్నారు అనుకోవాలా? సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఈ 4 నెలలుగా పడిన కష్టం మొత్తాన్ని కూడా ఒక్క గురుమూర్తి బూడిదలో పోసిన పన్నీరు చేశారనే చెప్పుకోవాలి. సో మొత్తానికి ఒక డాక్టర్గా ఆయనకు అవగాహన ఉంది పీపీపీ మోడల్ అంటే ఏంటో. కానీ జగన్మోహన్ రెడ్డి విధానాన్ని ఆయన వ్యతిరేకించలేడు కాబట్టి ఇక్కడ నోరు విప్పలేకపోయి ఉండొచ్చు. కానీ ఈ ఇష్యూ ఆయన సంతకం పెట్టిన ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా సూపులో పట్టి కొట్టుకుంటా ఉన్నారనమాట. మరి ఈ ఇష్యూలో గురుమూర్తి స్టాండ్ మీద జగన్మోహన్ రెడ్డి ఇంకెలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.